హలో ఫ్రెండ్, ఊళ్ళో సోము అని రోడ్ ఉండేవాడు, మళ్ళీ తారు ఉండేవాడు, చిన్న వ్యాపారం చేసుకునేవాడు, 4 ఫీట్లు నోట్ చేసుకునేవాడు. చిన్న పిల్లోడు కాబట్టి తిరుగుతూ ఉండేవాడు. తాత తెచ్చి పెడుతూ ఉంటే కొద్దిగా ఎంజాయ్ చేస్తూ చిన్న వయసులో ఉన్నప్పుడు అలాంటి కుర్రోడు ఒకసారి తాతకు అనారోగ్యం వచ్చేటప్పటికి నా కోసం ఎందుకు మళ్ళీ ఇల్లు అమ్మేసి వైద్యం చేయించడం, నేను బతుకుంటాను ఇట్లా నేను చనిపోయిన తర్వాత ఇల్లు అమ్మేసుకొని ఏదైనా వ్యాపారం చేసుకో అని చెప్పాడు. తర్వాత ఇల్లు అమ్మేసి నీకు వైద్యం చేయిస్తా అంటే మనవాడు పోయేసరికి ఇల్లు అమ్మేసి వైద్యం చేయిస్తే అదే బతకలేదు. డబ్బు ఖర్చులు మిగతా డబ్బు మనం ఇక్కడ ఉంటే సోమయ్య మనవాడుగానే ఉంటాము. చిట్టుకుని పడుకున్నాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటే రాజ్యంలో రాజులా ఉండి నెత్తిన కిరీటం అందరికి ఆర్డర్ వేస్తూ వచ్చింది. సేమ్ ఒక అమ్మాయికి అలాంటి కళ వచ్చింది. వీళ్ళు వెళ్తూ ఒక ఆశ్రమంలో ఫోన్ చేస్తే ఆ రాజుగారు బానే ఉన్నారమ్మా, ఆశ్రమం కూర్చోవాలని అడిగారు. అమ్మా మొన్నటిదాకైతే రాజుగారు బాగాలేదని బాధపడ్డావు, ఇప్పుడు రాజుగారు బాగానే ఉన్నారు కదమ్మా. రాజుగారికి బాగానే ఉన్నాయా? రాణి గారికి ఒక కళ వచ్చిందంట. ఆ కళలో ఒక అబ్బాయి వచ్చి రాజపాము వస్తే కాపాడినట్టు కళ వచ్చిందంట. అబ్బాయికి పెళ్లి చేసుకుంటా ఉంటుంది ఆ కళలో ఉన్న అబ్బాయిని. అలాంటి అబ్బాయి ఎట్లా దొరుకుతాడో తెలియదు. ఆ మాటలు వీడిని ఒక పాము తీసుకొని రాజపాము కోలాలు తీసేసి గుడికి రాణి వచ్చి గుడికి వెళ్ళి పాము వీడేసి వీడే కాపాడుతాడు. పాము అంటే వీడే వచ్చాడు. పాము వేసేసి వీడు వెళ్ళి పెట్టాక దాక్కుంటాడు. మళ్ళీ వీడే కాపాడుతాడు. గుడిలో తీసుకెళ్లి పెళ్లి చేసేసుకుంటది. పెళ్లి చేసుకొని వీడు భోజనం చేసిన ఆశ్రమానికి తీసుకొస్తుంది. ఈ అమ్మాయి యువరాణి కాదు, ఈమె కాదు. మామూలుగా ఈ అమ్మాయిని వీళ్ళు పెంచుకునింది అనమాట. అది ఫ్రెండ్స్ నెక్స్ట్ స్టోరీలో కొడతాం.